స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం. స్తుతి స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం. రండి దైవజనమా తిరు హృదయ ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప. రండి దైవజనమా తిరు హృదయ ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప. దివ్యనాథుని దర్శింప. అందరూ చేతులు జోడించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈరోజు మన మధ్యకు వించేసినటువంటి పూజ్య గురువులు, మన గొల్లవాంతి పవిత్రారణ గురువులైనటువంటి ఫాదర్ మరియా రాజు గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. అలాగే ఈరోజు వాక్యోపదేశాన్ని అందించినటువంటి, వాక్యోపదేశం చేసిన ఫాదర్ పేరు ఫాదర్ విజయేంజిల్ తెడ్లం విచారణ గురువులు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఆయనను మన మధ్యకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పొరుగు విచారణ గురువులు, మన ఆప్తమిత్రుడైనటువంటి ఫాదర్ పీటర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. మేము నలుగురు కూడా ఈరోజు కొన్ని ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు 3 గ్రామాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. జిల్లెడి తెప్ప విశ్వాసుల కొరకు, వారతిప్ప విశ్వాసుల కొరకు, అలాగే ముత్యాలపల్లి గ్రామస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దివ్య పూజ బలిలో మా కోసం ప్రార్థన చేయండి అని కొంతమంది ఇచ్చారు. వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మాటూరి థామస్, శారద, భానుచంద్ర, తేజ, కొండెల్లి శ్రీరామ్, అమృతవర్షిణి, కీర్తన్, కౌశిక్, తేజ్, మోక్షశ్రీ, హర్షిని, వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాది దేవుడు వీరి కుటుంబాన్ని దీవించమని, కుమారుడు చేసిన ఉద్యోగంలోని వారి బిడ్డలను దీవించడం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ 2వ రోజు పండుగలో భాగంగా తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లేటి తెప్ప, వారితెప్ప, ముత్యాలపల్లి గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోమటి తెప్ప సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మారంపూడి మేరీ గ్రేస్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. కొల్లి యేసుబాబు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. బాలం బాపూజీ, తులసమ్మ, జాన్, గంగరాజు వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. కొండేటి వర్ధరాజు, జ్యోతి, మహిమ, రూతు, సిద్ధు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు మనందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి మరియదళం సభ్యులందరి కొరకు, వారి ఉద్దేశాల కొరకు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. ఈ దివ్య పూజ బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ కూడాను పరమ పవిత్ర యేసు ప్రభుని యొక్క తిరుహృదయ పండుగ ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ చల్లని తిరుహృదయ ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడేయని, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, ఆయన కృపలో, ఆయన యొక్క కరుణలో ప్రతి కుటుంబం కూడా దీవించబడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా మీ విచారణ గురువులైనటువంటి
రెవరెండ్ ఫాదర్ రేమల్ని బర్తలోమియో ఫాదర్ గారు తమ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కనుక జన్మనిచ్చినటువంటి ఆయన తల్లిదండ్రులను, వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు బెనర్జీ గారు, అదేవిధంగా వాళ్ళ తల్లి, వాళ్ళ యొక్క తోబుట్టువులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకుంటూ దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలని చెప్పి ప్రత్యేకంగా మనందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనందరం ఆయనకి ఇవ్వగలిసినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే ప్రార్థన చేయటము. ఆయన కోసం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క అమితమైనటువంటి కృపలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గురుతర బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి సరైనటువంటి పరిపాలనా జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అందించాలని ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ నాన్నగారు కూడా బెనర్జీ గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి రండి బెనర్జీ గారు, దయచేసి ఇక్కడికి రండి. కనుక ఎంత అదృష్టం ఈ కొత్తగా రావటము, వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పుట్టినరోజు చేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క దేవాలయ విచారణ పండుగను చేయడం కూడా తల్లిదండ్రులు ఇక్కడే ఉండటము ఎంతో సంతోషకరం. కనుక చాలా సంతోషం వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉండటం. మనందరం కూడా వాళ్ళ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి తమ యొక్క కుమారుణ్ణి సమర్పించినందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఆయన ఎప్పుడు కూడా ముందుకు ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన పూజాభరణి యోగ్యంగా నెరవేర్చే ముందు మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని క్షమాపణ కోరుకొందాము. అందరూ నా తర్వాత చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసిందని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభుడైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా 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 మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము. సరిగరి గప గప దప గప దప 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 గరి సా
పొందుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణముల నెడు వస్త్రములను మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్లజేయుము. ఈ విధముగా మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఎంత పని చేసితివి గనుక జంతువులలోను క్రూర మృగముల్లోనూ నీవు శాపమునకు గురవుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిదగగొట్టుదురు, నీవేమో వారి మడమును కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదన ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దు అనిన పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికిన నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంటను పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పులను గొచ్చబొదలను మొలకించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపో వరకు నీవు నొసటి సంచుతో పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి గాన చివరి వరకు మట్టిలోనే కలిసిపోదు. జీవులందరికీ తల్లి గావున నరుడు తన భార్యకు ఏవే అను పేరు పెట్టెను. ఇది ఏలిన వారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవమాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమును మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటించవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యం జీవం మార్గమైనది ఈ వాక్యం, చీకటి బ్రతుకులు వెలుగు నింపినది ఈ వాక్యం. సత్యం జీవం మార్గమైనది ఈ వాక్యం, చీకటి బ్రతుకులు వెలుగు నింపినది ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదిహేనవ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏము చేయునో దాసుడు ఎరుగడు కనుక
ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఎలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడుతూ ఉన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడాను యేసు ప్రభుని యొక్క తీరు హృదయ పండుగ అంటే మీ విచారణ పండుగను చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి దేవుడు మొదటి పట్టణంలో మనము చక్కని మాటలను విని ఉన్నాం. మనమందరము కూడా మరియ తల్లి సంతతికి చెందిన వాళ్ళము. నీకును స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని తీరని వైరమును కలిగించెదను. ఆమె నీ తలను చితగా కొట్టును, నీవేమో ఆమె మడవలను కరుతువు అని చెప్పి పవిత్రమైనటువంటి వాక్యాలు మనం విని ఉన్నాం. నీకును స్త్రీకిని. ఈరోజు మనందరం కూడా దివ్య సప్రసాద ఆరాధనలో మనము సాతాను సంఖ్యల నుండి, సాతాను బంధాల నుండి విడుదల చెంది ఉన్నాము. అప్పటి వరకు కూడాను సాతాను బిడ్డలమైనటువంటి మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. గురువు పాప సంకీర్తనాలు ఇవ్వటం ద్వారా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ యొక్క బాధ్యత ద్వారా చక్కగా ఈ రోజున విజయాంజులో ఫాదర్ గారు పాప సంకీర్తనం గురించి, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం గురించి చాలా చక్కగా వివరించారు. పాప సంకీర్తనము చేయని ఎడల మనమందరము కూడా మన పాపములలోనే మనము నశిస్తాము. ఎప్పుడైతే గురువు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీ పాపాలను క్షమిస్తున్నాను అని చెప్పి ఉన్నాడో, వెంటనే మనము మన పాపాల నుండి విడుదల చెంది సాతాను సంఖ్యల నుండి, నరకపు వాకిళ్ళ నుండి విడుదలవుతూ ఉన్నాం. సాతానుడు ఏడుస్తూ ఉన్నాడు, దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఆనందముండును, మహా ఆనందముండును అని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి పాప సంకీర్తనానికి వెళతామో సాతాను సంఖ్యల నుండి విడుదలవుతూ ఉన్నాం. నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు పాప సంకీర్తనానికి వెళుతూ ఉండేవాడిని. కపుచ్చిన గురువులతో వాళ్ళతోనే ఉండేవాడిని. తిరిగి వచ్చిన తర్వాత పాప సంకీర్తన అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద స్వాముల వారు అడిగేవారు, కుమార్ నీవు ఈ రోజున ఎంత మందిని నరకం నుండి మోక్షానికి తీసుకొని వెళ్ళావు అనేవా. సుమారు ఒక 30-25 అని చెప్పేవాడిని. 25 మందిని నీవు మోక్షానికి నడిపించావు. పరలోకంలో గొప్ప ఆనందం పండుగ జరుగుతూ ఉంటుంది కనుక మనం కూడా ఇక్కడ పండుగ చేసుకుందాం అని చెప్పి మంచి భోజనాన్ని సిద్ధం చేసేవాడు. నీకును నీ సంతతికిని మనము ఎప్పుడైతే పాప సంకీర్తనం చేస్తామో ఆ సాతాను సంతతి నుండి మనం బయటకు పడుతూ ఉన్నాం. మన మడములను కరుస్తూ ఉంటుంది, మనల్ని మరణానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. దేవునికి దూరం అవటమే మరణం, దేవునికి దూరం అవటమే నరకం. అందుకని ఆదిలోనే దేవుడు నీ సంతతికిని ఆమె సంతతికిని అప్పుడే దేవుడు అనుకున్నాడు, ఈ పాపానికి నేను విరుగుడును తేవాలా. కన్య మరియ తల్లి ప్రారంభం అక్కడి నుంచే జరిగింది. అంతేగాని
నూతన నిబంధనలో యేసు ప్రభు పుట్టుక నుంచి కాదు, దేవుని చేత ప్రత్యేకంగా ఆయన ఆలోచనలో ఉండి అతి సౌందర్యంగా తన కుమారుడికి తల్లిని ఏ విధంగా తయారు చేసుకోవాలో అంత చక్కగా మరియ తల్లిని తీర్చిదిద్దుకున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. నీకును స్త్రీకిని ఆనాడే ఎప్పుడైతే అందమైనటువంటి ఈ భూలోకాన్ని దేవుడు సృష్టించి అంతా బాగుందన్నప్పుడు సాతానుడు వచ్చి ఈ అందమైన లోకాన్ని ఏ విధంగా పాడు చేయాలని చెప్పి ఆ యొక్క ఏవని ఆకర్షించి ఏవ ద్వారా పాపాన్ని తీసుకుని వచ్చి ఈ లోకంలో మరణాన్ని తీసుకుని వచ్చి దేవుని రూపాన్ని దేవుని జీవాన్ని పొందినటువంటి మనల్ని రూపం లేకుండా ఆ జీవాన్ని నిర్జీవంగా చేసి మరణం పాలు చేసి మట్టి నుండి వచ్చినటువంటి మనము తిరిగి మట్టే విధంగా చేసి ఈ కళంకాన్ని తీసుకొచ్చినటువంటి సాతానికి మరణానికి విరుగుడు తేవాలని ఆదిలోనే దేవుడు పునాది వేశాడు. మరియ తల్లి యొక్క పుట్టుక అప్పటి నుండి ప్రారంభమైంది. అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరినా మరియ తల్లి కనబోయేటటువంటి శిశువు గురించి, ఈ సాతానికి విరుగుడు గురించి దేవుడు అప్పుడే తన యొక్క మదిలో రూపాన్ని శిల్పించుకున్నాడు. కనుక మనందరం కూడా మరియ తల్లి బిడ్డలము, నూతన సంతతి. అంతేగాని పాత నిబంధన సంతతికి చెందినటువంటి మట్టి నుండి వచ్చావు తిరిగి మట్టి అయిపోయే సంతతి వాళ్ళం కాదు. మనందరం కూడా మరియ తల్లి బిడ్డలం. అందుకనే క్రీస్తు ప్రభువు మనకి చెబుతూ ఉన్నాడు, నా తండ్రిని మీరు తండ్రి అని పిలవండి, పరలోకమందున్న మా యొక్క తండ్రి. కనుక మనందరం కూడా క్రీస్తుకి చెందినటువంటి వాళ్ళం అవుతున్నాం, మరియ తల్లికి బిడ్డలం అవుతూ ఉన్నాం. అటువంటి మనము మట్టిలో కలిసిపోవటం కాదు. పాత నిబంధన గ్రంథంలో మనము రాజుల దినచర్య గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. దేవుడు మరణించినటువంటి వారిని కొంతమందిని ఆయన తన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడని, మహత్తరమైనటువంటి అద్భుతాలు చేస్తుంటాడని. అందుకని క్రీస్తు నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము, అతని నేను అంతిమ దినమున లేపుదును అని చెబుతున్నాడు. కనుక ఈ మట్టి శరీరాన్ని మహిమాన్వితమైనటువంటి శరీరంగా మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం వలన, మన యొక్క క్రీస్తు ప్రభుని యొక్క రక్తాన్ని స్వీకరించటం వలన ఆ ప్రభు రక్తం మనలో ప్రవహిస్తుంది, ఆ ప్రభు శరీరం మన శరీరంలో కలుస్తుంది. అందుకనే పునీతుడయ్యేటటువంటి కార్లో అకోతిస్ అనేటువంటి ఒక కుర్రవాడు ఇటలీ దేశంలో అసిసిలో ఈ మధ్యనే పునీతుడిగా ప్రకటించబడబోతూ ఉన్నాడు. అతను జీవితంలో చెబుతూ ఉండేవాడు, పరలోకానికి చేరడానికి ఏకైక మార్గము దివ్య సప్రసాదమే. నీవు ఎన్నిసార్లు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే అన్నిసార్లు తిరిగి ప్రభు రూపాన్ని పొందుతున్నావు. నీ శరీరం అంతా కూడా ప్రభుని శరీరంతో నింపబడాలా, నీ రక్తం అంతా కూడా ప్రభుని రక్తంతో నింపబడాలా. అందుకనే మనకి సాతానికి ఈ జీవితంలో నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ మరియ తల్లి తన కుమారుడైనటువంటి క్రీస్తుని ద్వారా ఆ సాతాను తలని నలగదొక్కి వేసింది. క్రీస్తు విధేయుడై శిలువ మరణం వరకు కూడాను తండ్రికి విధేయుడై అన్నిటినీ భరించి మానవుల మీద ప్రేమ చేత, తన తండ్రికి ఇచ్చినటువంటి మాట చేత తన ఆ శరీరాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు. ఆ దివ్య పూజ బలే ఇదే. కొద్ది రోజుల క్రితం కొంతమంది మర్యాదల సభ్యులకి ఒక చోటకి నేను ఈ ప్రసంగాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, 4 మాటలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పా. అందరం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఉపదేశాల మాస్టర్లు ఉన్నారు, పెద్ద వయసు వచ్చినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కథోలిక క్రైస్తవులుగా ఉన్నారు? 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇన్ని సంవత్సరాలు శ్రీ సభ మిమ్ములను గురువులు రుద్దుతా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు బైబిల్ ఇచ్చి పూజలు చేసి ప్రార్థన చేసి జపాలు నేర్పించి గంట కొట్టి ఇవన్నీ చేస్తే
మనలో రోజు రోజుకి పెరుగుతున్నామా, దిగజారుతున్నామా? క్రైస్తవులు అని అంటే ఇది ఒక పేరు పెట్టుకొని బ్రతికేది కాదు, ఇది బాధ్యత. గురుత్వము ఒక బాధ్యత, అమ్మగారిగా జీవించడం బాధ్యత, క్రైస్తవులుగా జీవించడం బాధ్యత. అంతేగాని అహంకారంతోనూ గర్వాలతోనూ గొప్పతనంతోనూ జీవిస్తే బాధ్యతలు కాదు. దేవుని కోసం త్యాగం చేయటం అంటే అంత సులువు కాదు, అంత సులువు కాదు. గర్వాలు, అహంకారాలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉన్నప్పుడు సాతానికి చెందిన వాళ్ళం అవుతాం. నేను అక్కడ కూర్చొని ఫాదర్ గారు చెప్పే మాటలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంది, ఇన్ని సంవత్సరాలు పాప సంగీతం గురించి రుద్దాలా? ఎన్ని సంవత్సరాలు వెళ్ళండి 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 అని ఉపదేశ మాస్టర్లు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తూ ఉండాలా? ఇంకా రోజు రోజుకి వి నీడ్ టు గ్రో, మనం పెరగాల. అందుకే నేను అన్నా, మనం గనక నిజంగా ఆ స్థాయికి వస్తే సావులూరు గంట కొట్టాల్సిన అవసరంలా, సావులూరు దీపాలు వెలిగించాల్సిన అవసరంలా, అమ్మగారుల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. జనాలు వాళ్ళే టైంకి వచ్చి కూర్చుంటారు గుళ్ళో. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిపక్వత, ద మెచ్యూరిటీ ఆఫ్ గ్రేస్, పరిపక్వతమైనటువంటి దీవెన జీవితం. ప్రతిరోజు కూడా క్రీస్తుల్లో ఎదగాల. ఇంకా దిగజారితే అమ్మగారైనా సామలూరైనా ఎవరైనా కానీ దిగజారి జీవితాన్ని జీవిస్తే వృధా. ఎవరైనా సరే క్రైస్తవత్వం అనేటువంటిది రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. బాధ్యతగా జీవించడం, క్రీస్తుని ధరించడం అంటే అంత సులువు కాదు, క్రీస్తుని మోయటం అంటే అంత సులువు కాదు, క్రీస్తుని బాటలో నడవటం అంటే అంత సులువు కాదు. ఏదో వేసుకుని ఒక వ్యక్తి నాతో అంటున్నాడు, ఏమనంటే, స్వామి మిమ్మల్ని చూడంగానే తలంగి వేసుకున్నారు, మేము మిమ్మల్ని గౌరవించేది ఎందుకంటే అభిషిక్తతను బట్టి. ఎందుకంటే అది ఒక బాధ్యత. దానికి తగ్గట్టుగా నీవు నేను మలుచుకున్నప్పుడే మన జీవితాలు పరిపక్వత చెందుతాయి. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఎదుగుతూ ఉండాల. క్రీస్తులో ఎదుగుదల, క్రీస్తులో పరిపక్వత, క్రీస్తులో పెరుగుదల. నేను అదే చెప్పాను మరిదళం వాళ్ళకి, రేపొద్దు నుంచి సావలేరు దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు, ఉపదేశ మాస్టర్ గంట కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు తెలుసు నేను క్రీస్తులో ఎదిగాను. క్రీస్తులో ఎదిగావా ఎవరో నీకు చెప్పాల్సిన అవసరంలా. పూజ ఎప్పుడో నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి నుంచుంటావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. దివ్య సప్రసాదం ముందు నువ్వే మోకాళ్ళు వేసుకుంటావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. పాప సంగీతాన్ని నువ్వే వెళ్ళిపోతావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. దేవునితో గడపడానికి ఎక్కువ సమయం నువ్వు ఉంచుకుంటావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. ప్రార్థనా జీవితానికి అలవాటు పడతావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. బైబిల్ తీసుకొని చదువుతావు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. జపదండ చెప్పడం ప్రారంభిస్తావు. నీ సంతతికిని ఆమె సంతతికిని. ఇంతకీ ఆయన చెప్పినట్టుగానే ఎవరి సంతతి ఎవరి కాలమే ప్రశ్నించుకోవాలి. మరియ తల్లి సంతతియా, సాతాను సంతతియా? ఫాదర్ గారు బ్రదర్ గారుగా ఉన్నప్పుడు యాంజలో ఫాదర్ గారు నా దగ్గర విజయరాయలో ప్రసంగాలు చెప్పడానికి ఆదివారం వచ్చేవాడు. అప్పుడు ఆయనకి తెలుసు మా ప్యారిష్ అంతా కూడా పాద్రి పియో గారికి అంకితమైనటువంటిది. బాగా ఆ రోజుల్లోనే సాతాను అనేటువంటిది పలు రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. యావ దగ్గరికి వచ్చి సర్పం మాట్లాడిందంటే పాము వచ్చి, నాగుపాము వచ్చి ఇంగ్లీష్లోనో తెలుగులోనో లేకపోతే తమిళ్లోనో కొంకణిలోనో మాట్లాడలా. విషము, విషపూరితమైనటువంటి ఆలోచన, విషపూరితమైనటువంటి ఆలోచన మనిషిలో కలగటం. అందుకని యేసుప్రభు ఏమంటాడంటే ఈ హృదయం నుంచే అన్నీ వస్తాయి బయటికి. అవి ఏంటో చెప్తా ఉంటాడు, బయట నుంచి కాదు. డోంట్ థింక్ దట్ వాట్ గాడ్ క్రియేటెడ్ విల్ గివ్ యూ, విల్ పుట్ యూ ఇన్ టు సిన్. ద సిన్ కమ్స్ విత్ ఇన్ యూ, ఫ్రమ్ యూ. మన నుంచే బయటకు ఏమేమో అని చెప్తా ఉంటాడు. మన హృదయం నుండి ఈ రోజున యేసు ప్రభు తిరుహృదయ పండగ చేసుకుంటూ మనం అడగాల్సింది మొదటిది ఏంటంటే, నీ హృదయముల పోలి మా హృదయాలను ఉంచు.
నీ హృదయాల్లాగన మా హృదయాలు తయారు చేయి. పాపాల పుట్టలాగా కాకుండా, పాపాలకి నిలయాలుగా కాకుండా, పాపాలకి జీవాలిచ్చే హృదయాలుగా కాకుండా, మంచిగా జీవించి నిర్మలత్వంతోనూ దీనత్వముతోనూ ప్రార్థనతోనూ చూడంగానే మాస్టారు అనగలగాల కొంతమంది. అందుకని నేను చెప్తా ఏమనంటే, చచ్చిపోయిన రోజేనండి మనకి తీర్పు రోజు. దేవుడు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి అది నరకానికి వెళ్ళే ముందు తీర్పు కాదు. చచ్చిపోయిన నిమిషంలోనే మనకి తీర్పు దేవుడు ఇవ్వడం కాదు, మనతో ఉన్న వాళ్ళే తీర్పిచ్చేస్తారు. పోయాడు రా బాబు, వేరగడైంది, దరిద్రుడు పోయాడు, భూమి మీద భారం పోయింది, బ్రతికినంతకాలం ఈమె చండాలంగా బ్రతికింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది రా బాబు, ప్రశాంతంగా ఉంది ఆయన. బయటికి ఏడ్చినా అందరి ముద్దు కన్నీళ్లు తుడుచుకుంటున్నా, అమ్మయ్యా మా పేడ విరగడైంది, ఈ ఊరికి పట్టిన శాపం పోయింది అనుకుంటూ ఉంటాం. అదే తీర్పు. దేవుడు తీర్చడం కాదు, ప్రజలే మనతో ఉన్న వాళ్ళే మనకి తీర్పు తీర్చేస్తారు. ఇది మనం చచ్చిపోయే ముందు కాదు, బ్రతికున్నప్పుడే నేను సాతానుగా సంతతికి చెందిన వాడినా, మరియ తల్లి సంతతికి చెందినటువంటి వాడనా. అందుకే నేను అంటా, మరియ తల్లిని ప్రార్థన చేయని వాళ్ళు, మరియ తల్లిని అమ్మా సహాయం చేయమ్మా అని అడగలేనటువంటి వాళ్ళు అనాథలే. దే ఆర్ ఆర్ఫన్స్. తల్లి లేని కుటుంబం ఇక అంతే, తండ్రి లేని కుటుంబం అంతే. తల్లి లేనటువంటి కుటుంబం, తల్లి లేనటువంటి బిడ్డలు అనాథ బిడ్డలే. మరియ తల్లి సంతతికి చెందిన వాళ్ళైతే ఇవాళ సువార్త పట్టణంలో ఉంటాయి. నేను ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాను, మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. మీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ వలె నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నిన్ను నీవు ఎంతగా బాగా చూసుకోవాలని కోరుకుంటావో, నిన్ను నీవు ఎంతగా ఇతరుల చేత గౌరవించబడాలని కోరుకుంటావో, అదే విధముగా నీవు కూడా ఇతరులను ప్రేమించాలా, చూడాలా. లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హావ్ లవ్డ్ యు. అంత ఈజీ కాదు, అంత సులువు కాదు ఇది. నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని ప్రేమించిన క్రీస్తు ప్రభు, అప్పుడు మిమ్ములను నేను సేవకులను పిలుగా స్నేహితులను పిలుస్తా. ఎప్పుడు? నేను ఇచ్చేటటువంటి ఆజ్ఞ. ఇవాళ సువార్త పట్టణం అంతా కూడా కండిషనల్ లివింగ్. ఒక్కొక్క కండిషన్ పెడతాడు ఇవాళ యేసు ప్రభు. అంత సులువు కాదు మోక్షానికి వెళ్ళటం అంటే. సులువ మార్గం అంత సులువు మార్గం కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ, క్రీస్తు ప్రభుని యొక్క హృదయం అనగానే ప్రేమ. మొదటిది, నేను ఎవరి సంతతికి చెందిన వాడని, ఎవరితో జీవిస్తూ ఉన్నాను. నేను మరియ తల్లి సంతతికి చెందిన వాడిని అయితే క్రీస్తుకు చెందిన వాడిని, లేదంటే సాతానికి చెందిన వాడిని. రెండవది, నేను నా హృదయము క్రీస్తు ప్రభుని పోలిన హృదయముగా తయారవ్వాలి. అంటే ఇవాళ సువార్త పట్టణంలో ఉన్న మాటలు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమించాలి. మూడవది, ప్రభుని హృదయములో నీవు ఉండాలా, నేను ఉండాలా. ప్రభువా మీరు మాకు తెలుసు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏమనంటే, ప్రభు ప్రభు అని సంబోధించి ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపాడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నేను చెప్పినటువంటి వాక్యాన్ని నెరవేరుస్తాడు. అందుకనే ఒకడు అంటున్నాడు, ప్రభు మేము మీ పేరిట దెయ్యాల పారద్రోలాం, మీ పేరిట అద్భుత కార్యాలు చేశాం, మీ పేరిట గొప్ప గొప్ప పనులు చేశాం. అందుకని రెండో పట్టణాలు అంటది, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమును ప్రభు ఆయనకు అనుగ్రహించెను. ఆ నామమునకు అందరూ కూడా మోకాలు వంచి శిరస్సు వంచి నమస్కారము చేయవలెను. ఆ పేరుకున్న శక్తి వల్ల అద్భుతాలు జరిగాయి. చిట్ట చివరికి యేసుప్రభు ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీ పేరిట అద్భుతాలు చేశాం, దెయ్యాలు ప్రాణదోలాం,
గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పాం, వాక్యాలను బోధించాం, నీ గురువులుగా, నీ బిడ్డలుగా, నీ క్రైస్తవులుగా జీవించాం. మీరెవరో నాకు తెలియదు. ఐ డో నాట్ నో యు. నాట్ ఐ డోంట్ నో యు కాదు, ఐ డో నాట్ నో యు. గ్రీకు భాష నుంచి కరెక్ట్ మాట అది. మీరు ఎవరో నాకు తెలియదు. చిట్ట చివరికి ఇది మిగలకూడదు. అందుకని యేసు ప్రభు మనకు తెలియడం కాదు, మనము యేసు ప్రభుకి తెలియాలా. అంటే ఆయన హృదయంలో మనము ఉండాలా. We need to be in the heart of Jesus. మనము ఆయన హృదయంలో ఉండాలా. మన హృదయాలు ఆయన హృదయాన్ని పోలిన హృదయాలుగా ఉండాలా. మనము ఆయన ప్రేమనితలకు పంచగలిగే వాళ్ళమై ఉండాలా. లేదంటే ఏమండి, నేను కుమార్ ఫాదర్నండి, మీకోసం పూజలు చేశానండి, ప్రసంగాలు చెప్పానండి, నువ్వెవరవో నాకు తెలియదు. యేసుప్రభు మీ పేరిట దెయ్యాలు పారద్రోలా, అద్భుత కార్యాలు చేశా, నీవు ఎవరవో నాకు తెలియదు. ఈ మాట అనిపించుకోకూడదు. అదే ఫాదర్ గారు చెప్పారు కదా, నరకం అంటే అది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన పండగ రోజున మనందరికీ కూడా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, మన హృదయాలు యేసు ప్రభుని పోలిన హృదయాలై ఉండాలా. మనము ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకోవాలా. మనము మరియ తల్లికి బిడ్డలమై ఉండాలా. అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయాలని ఇది పూజా బల్లో మనసారా వేడుకుందాం. చల్లని ఆ ప్రేమమేయుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభువు మనల్ని, మన విచారణల్ని అన్నిటినీ కూడా, మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించి చల్లగా కాచి కాపాడుదురుగాక. అందరు నిలబడండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతడి యొక్క యేసుక్రీస్తును, మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును, పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కరుణాసాగరుడైన మా సర్వేశ్వర, నీ ఎల్లలో లేని కనికరాన్ని మా విచారణపై కుమ్మరించమని అడుగుతా ఉన్నా. మా విచారణకర్తలు రేమెల్లి బర్తలోమియో ఫాదర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, ఈనాడు తన జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచున్నటువంటి ఫాదర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని అందరినీ చల్లగా చూడమని, వారి మనసులో ఉన్న కోరికలు తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ రోజు పండుగ చేసుకొనుచు ఉన్నటువంటి ఈ విచారణలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో నీ సేవ చేసుకొనుచు ఉన్నటువంటి మా ఉపదేశ మాస్టర్ గారులను, వారి కుటుంబాలను, మా యొక్క సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, ఈనాడు ఈ పండుగ సందర్భంగా నీ పవిత్రమైన సన్నిధికి విచ్చేసిన ఈ బిడ్డలందరినీ ఆయురారోగ్యాలతో దీవించి, ఎవరెవరు ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరి కోరికలు తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా జిలేడి తిప్ప గ్రామస్తులను, అదేవిధంగా దొంగ ఆగ్నేశమ్మను, వారి కుమారుడు దొంగ జాన్ని, దొంగ జేమ్స్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆరోగ్యము, శాంతి, సమాధానాలు అనుగ్రహించి వారిచ్చిన కానుకను బట్టి 30 60 కుటుంబాన్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ 2వ రోజు పండుగలో తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి జిలేడి తిప్ప, వారతిప్ప,
ముత్యాలపల్లి గ్రామాల కోసం ప్రార్థన చేయించు ఉన్నాం. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, విశ్వాసంలో అభివృద్ధిని దయచేయమని, అదే రీతిలో కోమటితిప్ప సంఘం కోసం ప్రార్థన చేయించు ఉన్నా. మారంపూడి మేరీ గ్రేస్ వారి కుటుంబం కోసం ప్రార్థన చేయించు ఉన్నా. కొల్లి యేసుబాబు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయించు ఉన్నా. బాపూజీ, తులసమ్మ, జాన్, గంగరాజు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయించు ఉన్నా. కొండేటి వరదరాజు, అదేవిధంగా జ్యోతి, మహిమ, రూతు, సిద్ధు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయించు ఉన్నా. ఈ దివ్య బలి పూజలో మోటూరి థామస్, శారద, భాను, చంద్ర, తేజ, కండెల్లి శ్రీరామ్, అమృతవర్షిణి, కీర్తన్, కౌశిక్, తేజ్, మోక్షశ్రీ, హర్షిని వీరి కోసం ప్రార్థన చేయించు ఉన్నా. ప్రభువా, వీరిని వీరి కుటుంబాలను ఆశీర్వదించి వారి మనసులో ఉన్న కోరికలు తీర్చి వారు చేయు ప్రతి పనిలోని సహాయ సహకారాలు అందించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పవిత్రమైన దివ్య పూజాబలను అర్పిస్తున్న మా పూజ్య గురువులను, అదేవిధంగా ఈ దివ్య పూజలో పాలు పంచుకొనుచు ఉన్న మా మఠ కన్యలను, సిస్టర్ గారులందరినీ, అదే రీతిలో ఉపదేశులను ప్రతి ఒక్కరిని నీ అనుగ్రహాలతో నింపమని, మా విచారణను ఇదే రీతిలోని దివ్య హృదయంలో దాచుకొని దినదినాభివృద్ధి చెందుతూ విశ్వాసములు అభివృద్ధి చెందడానికి నీ దీవెనలు దయచేయమని, రేపటి రోజున 3వ రోజున అనగా పండుగ రోజున ఎలాంటి అవాంతరాలు లేకుండా మంచి వాతావరణాన్ని దయచేసి భక్తితో అనేక మంది దివ్య పూజలో ఈ పవిత్రమైన పండుగలో పాలు పంచుకొని మరి రేపటి రోజున పండుగకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వారిని, వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని, అయ్యా ఈ పండుగ ఘనంగా జరిగి నీ దివ్య హృదయానికి మహిమను చేకూర్చే పండుగగా దీనిని తీర్చిదిద్దుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం మనం అందరం కూడా మన అవసరాలను ప్రభువుకి విన్నవించుకుందాం. మౌనంగా ప్రభుకి మన మనవులను విన్నవిద్దాం. కరుణాసాగరుడైన మా సర్వేశ్వర, మా ఈ విన్నపాలనన్నిటినీ కనికరముతో ఆలకించి నీవే మహిమా ఘనత పొందుతూ ఈ పండుగను ఘనంగా జరిపించి ప్రభువా తద్వారా నీ అనుగ్రహాలు నిండుగా ఈ విచారణకు అనుగ్రహించమని, ఈ బిడ్డలు అడుగుతున్న విన్నపాలనన్నిటినీ కూడా తీర్చమని ఈ మనవులన్నీ మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కానుకలు స్వీకరించడానికి మీ మధ్యలోనికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కానుకలు సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. పిల్లలు కొందరు అర్పణ గీతం. ఆ
సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం అర్పణం సమర్పణం సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం అర్పణం సమర్పణం సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో ఆజీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల మన పితైన ప్రభువునకు ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. తన ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, దయామయుడమైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మోకొసగదివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృపచూపుము. మా ప్రభుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభునికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మా కొరకు ప్రాణదానము చేసెను. ఈటెచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి నీ శ్రీ సభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊట నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి, నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా మహోన్నతమునా ప్రభువు నామమున విజేయువారు ధన్యుడు. ప్రభువు నామమున విజేయువారు ధన్యుడు. మహోన్నతమునా మహోన్నతమునా
మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధమునని భోజనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానమును చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందును, వేచియుందును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పులిమేర జయరావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను ఇక్కడ చేరిన ఫాదర్ మరియరాజ్ గారిని, విజయేంజల్ ఫాదర్ గారిని, పీటర్ ఫాదర్ గారిని, అయోగ్యుడైన నన్ను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు నిత్య సహాయ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వ
సర్వేశ్వరా పవిత్రాత్మతోనే కమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశంలో కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా అన్ని కీడల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన అన్ని పాపము నుండి కలతల నుండి విముక్తి చెంది మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభుడవైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను క్షమించు క్రీస్తు ప్రభువు, ప్రేమామయుడైనటువంటి ప్రభువు, దయగలిగినటువంటి ప్రభువు, కరుణ కలిగినటువంటి ప్రభువు, కృప కలిగినటువంటి ప్రభువు, మన పాపాలను పరిహరించే ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. నువ్వు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును.
సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచినాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచియున్నాడు ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు వారసులమగు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. మా ప్రభుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చక్కని పండుగ రోజున దివ్య పూజా బలికి నన్ను ప్రేమతో ఆహ్వానించి మీ అందరితో కలిసి ఈ దివ్య పూజా బలిని సమర్పించుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేసినటువంటి విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ బర్తలోమియో గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కృతగా ఆయన ఈ విచారణలో బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మీ యొక్క సహాయ సహకారాలతో చక్కగా ఆయనకి ఇవ్వబడినటువంటి పనిని నెరవేరుస్తూ పవిత్రాత్మ శక్తితో ముందుకు సాగాలని మీ విషయం ఫాదర్ గారు, నేను, అదేవిధంగా విజయాంజలో ఫాదర్ గారు, మేమందరము కూడా ఆయనకి వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ మిషన్. పోలవరం నుంచి ఇక్కడికి వచ్చారు కనుక ఇక్కడ కూడా ఆయన చక్కగా ప్రభుని యొక్క తోటలో చక్కగా పనిచేస్తూ మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పెంపొందిస్తూ ఆత్మను రక్షిస్తూ దేవుని మార్గాన్ని చూపిస్తూ మోక్షానికి దారి వేసి చక్కగా మిమ్మల్ని మోక్ష ద్వారములో నడిపించేటటువంటి పాటగా ఆయన తయారవ్వాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు